రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్, ఎక్సలెంట్, బాగుందండి. అంటే ఏమైనా ఎంగేజింగ్ ఉందా అన్న? ఏం లేదు, బోరింగ్ లేదన్న, ఫుల్ టైం పాస్ ఉంది. ఇక్కడ ఎక్స్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తీశారు, ఆయన పోలికలతో ఉన్నట్టుగా ఆయన కౌంటర్గా తీసినట్టుగా అంటున్నారు. అలా ఏం లేదు భయ్య, అంతే అలా అనుకుంటారు. వీళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళని అనుకుంటారు, వాళ్ళ ఫ్యాన్స్ అనుకుంటారు. అలా ఏం లేదు అసలు, నథింగ్, దెర్ ఈస్ నథింగ్ లైక్ దట్. కొత్తగా అనిపించింది సినిమా, చాలా కొత్తగా అనిపించింది. టేకింగ్ బాగుంది, సీన్స్ బాగున్నాయి. యాక్చువల్గా హీరోని ప్రెజెంట్ చేసే విధానం చాలా బాగుంది. చాలా బ్లాక్ బస్టర్ అవుతుందంటారా? బ్లాక్ బస్టర్, ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయింది. యా, నైస్, థ్యాంక్ యూ. సంక్రాంతి బ్లాక్ బస్టర్ సూపర్. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్. ఎస్జే సూర్య సముద్రం నటించారు, ఇద్దరు బాగా చేశారు. టఫ్ ఫైట్ ఇచ్చారు, బాగా ఇచ్చారు ఇద్దరు, చాలా బాగా చేశారు. సాంగ్స్ నానా హైరాన్ ఒకట్లేదండి, మిగతా విజువల్స్ అదిరిపోయింది. జరగండి సూపర్ విజువల్స్. అంజలి గారు చాలా బాగుంది, సూపర్ హిట్. పొంగల్ వెళ్ళి అప్పన్ రోల్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్లో 20 minutes ఉంది, సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్, అది హైలైట్ సినిమా. థ్యాంక్ యూ. బ్లాక్ బాస్టర్ సెకండ్ హాఫ్ అన్న అవరు కొట్టాడు అసలు. అప్పన్నారు అసలు చిట్టుబాబుని కొట్టిన అప్పన్న అసలు రంగస్థలం ఏదైతే మనకు నేషనల్ అవార్డు మిస్ అయిందో దీనికైతే మంచిగా తీసుకొస్తాను నేషనల్ అవార్డు అయితే. ఆ లెవెల్లో ఉంది. ఆ 30 minutes అసలు ఎక్స్ట్రాడినరీ 30 minutes అసలు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేసినా సరే సెకండ్ హాఫ్ ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ అసలు చాలా బాగుంది. అందరు యాక్టింగ్ బాగుంది. అంజలి గారి యాక్టింగ్ అయినా సరే, రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయినా సరే, సూర్యద్ అయినా సరే, శ్రీకాంత్ అయినా సరే, అందరూ ఇరగొట్టారు యాక్టింగ్ అసలు. కాకపోతే ఒక్క మైనస్ ఏంటంటే ఎక్కడో ఓల్డ్ వింటేజ్ శంకర్ వర్క్ అయితే ఒక మిస్ అయింది. సెకండ్ హాఫ్ బ్లాక్ బాస్టర్ సెకండ్ హాఫ్ అసలు. కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇసుక మాఫియా అయినా సరే, లేదంటే బియ్యం బాస్టర్ ఏదైనా సరే, వాటి వరకు ఉంది, అవి వరకు మనం కనెక్ట్ అవ్వచ్చు. అండ్ అంత గ్రేట్ స్టోరీ అయితే కాదు, ఒకప్పుడు ఏదో అవుట్డేట్ స్టోరీ ఆల్రెడీ చూసిన స్టోరీలు అనిపించింది, కానీ ఎంగేజింగ్ ఉంది, మొత్తం ఎంగేజింగ్ ఉంది. సో ఈ కంటెంట్లో సెకండ్ హాఫ్ పెట్టుకొని ఈజీగా బ్లాక్ బాస్టర్ కొట్టచ్చు, ఆ లెవెల్లో ఉంది. కానీ కాలేజ్ రోల్ ఒకటి చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే అది సినిమాకి అవసరం లేని రోల్ అది. అండ్ ఇంకొకటి 400-500 కోట్లు పెట్టే సినిమాని 2 రోజుల ముందు ఎలా స్టోరీ లీక్ చేశారు. అంత అట్లీస్ట్ చిన్న కొంచెం ఏదైనా తీసుకోవాలి కదా. ఇది చూసాక ఏంటంటే సినిమా చూసేటప్పుడు కొంచెం ఆ ఎగ్జైట్మెంట్ పోతుంది. వల్ల అంత కేర్లెస్గా ఉంటే ఏంటంటే చూసేవాడికి ఎగ్జైట్మెంట్ పోతుంది. సో అది బాగా డిసప్పాయింట్ అయ్యింది. ఎందుకంటే నాలాంటి వాడు ట్విట్టర్లో ఉంటాయి కాబట్టి తెలిసిన స్టోరీ అనిపించింది. కానీ కొత్త వాళ్ళు మేబీ ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతారు, పండగ సీజన్ కాబట్టి బాగా ఆడేస్తుంది. అందులో అయితే నో డౌట్. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం శంకర్ మార్క్ మిస్ అయింది, కానీ సెకండ్ హాఫ్ వరకు చాలా బాగుంది. అంజలి క్యారెక్టర్ బాగుంది. అప్పన్న రోల్ క్యారెక్టర్ కూడా చాలా హైలైట్ అయ్యాయి. చాలా నేను కరెక్ట్. ఒక్క నిమిషం అన్న, సినిమా ఎలా ఉందన్నా? ఇటు అన్న ఒక్క నిమిషం. దిల్ రాజు ఆమె డిస్ట్రిబ్యూటర్ ఇన్ యుఎస్. దిల్ రాజు గారు చెప్పినట్టు రామ్ చరణ్ గారు ప్రతి సీన్ లో కళ్యాణ్ బాబు కనిపించాడు. మోరల్స్ తో కూడిన గవర్నమెంట్, ప్రజల కోసమే పనిచేయడం, డబ్బులు సంపాదించడానికి కాదు, ప్రజలకు ఏదో చేయాలి అని చెప్పి రామ్ చరణ్ గారు మాట్లాడిన ప్రతి మాట ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ సినిమాలో పవన్ కళ్యాణ్ సంబంధించిన డైలాగ్స్ కొన్ని ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కి రిలేటెడ్ గా కొన్ని సీన్స్ ఉన్నాయి అంటున్నారు. యాక్చువల్గా సినిమా మొదలుపెట్టి చాలా 2-3 సంవత్సరాలు అయింది. కాబట్టి శంకర్ గారు ముందే ఉంచి నిజంగా పవన్ కళ్యాణ్ గారు అనుకోకుండా కాకతీయంగా దాంట్లో కలవడం జరిగింది. కానీ దిల్ రాజు గారు చెప్పినటువంటి ఏదైతే ప్రజెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి జరుగుతుందని చెప్పారు. దిల్ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి సినిమాని మీరు నిర్మించినందుకు రామ్ చరణ్ గారు మెగాస్టార్ అభిమానులుగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ యుఎస్ లో కరెంట్లీ స్నో స్టార్మ్ జరుగుతుంది.
స్నో స్ట్రామ్ జరుగుతుందండి, లాస్ ఏంజలస్లో వైల్డ్ ఫైర్ జరిగింది. బట్ స్టిల్ మెగా అభిమానులు షోకి హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందే వెళ్ళి ఉన్నారు. ఐఎమ్ గెటింగ్ లైవ్ అప్డేట్స్ ఫ్రమ్ యూఎస్ యాజ్ వెల్. కళ్యాణ్ గారు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు పొలిటికలైజ్ చేయొద్దు, సినిమాలా చూడండి. మీరు అడిగినట్టు 4 years బ్యాక్ 3 years బ్యాకే మొత్తం శంకర్ గారు ప్రిడిక్ట్ చేసి వీ హ్యావ్ గివెన్ లాడ్ ఆఫ్ స్టఫ్. మెయిన్ ఇంటెంట్ ఆఫ్ ద మూవీ సోషల్ మీడియాలో స్టోరీ లీక్ వీడియోలు అవన్నీ అనవసరం. యూ జస్ట్ కమ్ టు ద మూవీ ఇన్ ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. ప్లీజ్ నో పైరసీ, కిల్ పైరసీ. అండ్ దిస్ సంక్రాంతి ఈజ్ మెగా సంక్రాంతి. థ్యాంక్స్ అలాట్ డైరెక్టర్ శంకర్ గారు, ప్రొడ్యూసర్ శిరీష్ గారు అండ్ దిల్ రాజు గారు అండ్ ఎక్స్ట్రాడినరీ రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ గారు తీసుకున్న 3.5 years గ్యాప్ ఈజ్ వర్త్ ఇట్. జై చరణ్. అందరు కవరేజ్ చేయండి. ఫస్ట్ మనము స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే మార్నింగ్ ఆల్రెడీ 4 AM షో చూసేసాం కాబట్టి మళ్ళీ చూస్తున్నాము. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రివ్యూస్, మెయిన్ ఎస్పెషల్లీ రివ్యూస్ నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. 4 years నుంచి చాలా కష్టపడుతున్నారు. ఇది దిల్ రాజు గారు కానివ్వండి, శంకర్ గారు కానివ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణ స్టేట్ మన రేవంత్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా మనం అడిగినట్టు ప్రతి ఒక్కటి మన అనుకూలంగా అన్నీ వాళ్ళు ఏవేవైతే కావాలో అన్నీ ప్రొవైడ్ చేశారు. అలాగే ఏపీ స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. 2 రాష్ట్రాలు అన్ని అనుకూలంగా అన్ని విధాలుగా అన్నీ మనకి ఇచ్చారు. సినిమా చరణ్ 1 man షో చాలా కష్టపడారు. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ కూడా మనం ఎక్కడ కూడా బాగాలేదు అని చెప్పడానికి కూడా లేదు. డైరెక్షన్ కానివ్వండి, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా. ఇంత బడ్జెట్, హై బడ్జెట్ సినిమా ఇది. ఎంత అంటే టోటల్ ఓవరాల్గా కలుపుకోవాలంటే 450 crores బడ్జెట్. ఇది ఎవరికి తెలియట్లేదు. సినిమా నెగిటివ్గా మాత్రం ఎక్కడ స్ప్రెడ్ చేయకండి, ఎందుకంటే 4 years హార్డ్ వర్క్ ఒక్కసారి మీ స్క్రీన్ మీద చూస్తేనే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అలాగే ఎవరైతే మెగా ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలా, ఎందుకంటే చరణ్కి ఎప్పుడు వెంట ఉండి, అలాగే మన ఇక్కడ ఉన్నారు మన ప్రతి ఒక్కరికి పేరు చెప్పాల్సిన అవసరం లేదు. చరణ్తో వెంటున్న ప్రతి ఒక్కరికి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలా, ఎందుకంటే ఆయనకంటూ ఒక ధైర్యం ఇచ్చారు. 4 years ఏ సినిమా కూడా చేయకుండా ఇదే సినిమా ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టారు. ఎంత హార్డ్ వర్క్ అని అంటే చరణ్ వేరే సినిమాలు వదిలేసుకొని కూడా ఈ సినిమా చేశారు. అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇక్కడ. అంటే పొలిటికల్గా కానివ్వండి, సోషల్ మెసేజ్ కానివ్వండి, ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ కానివ్వండి, చాలా ఇంపార్టెంట్ కొన్ని సీన్స్ అవి రివీల్ చేయకూడదు. ప్రతి ఒక్కరు స్క్రీన్లో చూడండి, ఎక్కడ కూడా అప్పన్న క్యారెక్టర్ చాలా బాగా చేశారు. కొన్ని సీన్స్ అదే నేను చెప్తున్నాను, రివీల్ చేయకూడదు. ప్రతి ఒక్కరు ఆన్ స్క్రీన్, ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. రివ్యూస్ నో పైరసీ, ప్రతి ఒక్కరు పైరసీ చూస్తున్నాడు. పైరసీ చూడకనే చెప్తున్నా. ఇది ఏదైనా కానివ్వండి, నో పాలిటిక్స్. సినిమాలాగా చూడండి. పొలిటికల్స్గా ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. థియేటర్లో ప్లీజ్ దయచేసి కూడా ఫ్యాన్స్, ఎస్పెషల్లీ ఫ్యాన్స్ చెప్తున్నా, ఎక్కడ కూడా దయచేసి గొడవలు చేయకండి. ఎందుకనంటే మన వల్ల గవర్నమెంట్ బాగుండాలా, థియేటర్ మేనేజ్మెంట్ బాగుండాలా, మల్టీప్లెక్స్ మేనేజ్మెంట్ బాగుండాలా. అందరు స్పెషల్ థ్యాంక్స్ వన్స్ అగైన్ స్టేట్ ముఖ్యమంత్రి గారు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళకి. ఎందుకంటే ప్రతి డే అండ్ నైట్ ఫర్ బెనిఫిట్ షో 4 AM షో మాకు ఆ షో కావాలి, ఈ షో కావాలనేసి మాకు అవసరం లేదు. ఎందుకంటే మేము అనుకున్న షో ఇచ్చారు. మాకు ఎక్కడ లేదు అనేసి మాకు ఒక చిన్న బాధ ఉండేది. ఎందుకంటే చాలా ఇన్సిడెంట్ అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్లీ జరిగింది అని మనం, ఎందుకంటే కొన్ని లీగల్ ప్రాసెస్ జరిగినప్పుడు మాట్లాడకూడదు. సార్ స్పెషల్ థ్యాంక్స్ టు స్టేట్ సీఎం. సాంగ్స్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, జరగండి సాంగ్స్ కానివ్వండి, లేకపోతే ఇంకో సాంగ్ కానివ్వండి, పొలిటికల్ డైలాగ్స్ కానీ మనకు అన్ని మాస్ కానివ్వండి, ఫ్యామిలీ సీన్స్ కానీ, ఎమోషన్ చాలా క్లాస్గా ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఏ టార్గెట్, నేను ఇప్పుడు అదే కదా చెప్తున్నాను, ఎవరిని టార్గెట్ చేయలేదు. టార్గెట్ చేసింది సినిమా కాదు. చాలా నీట్గా ఉంది. ప్రతి సీను మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఏ బోరు కొట్టదు, స్టిక్ ఉంటారు అంతే, మాట్లాడే పనే లేదు. అసలు చాలా బాగా చూపించారండి, ఎవరిని ఇది చేయలేదు, బాగా అందరినీ బాగా చూపించారు. అసలు ల్యాగ్ అదే ఇంపార్టెన్స్. అసలు మీరు కూర్చుంటే 2.5 hours అట్లా అయిపోతుంది అంతే. యూ డోంట్ నో. లాంగ్ టైం మనకి వెయిట్ చేస్తున్నాం. నేను శంకర్ గారు పెద్ద ఫ్యాను, ప్రేమికుడు, జెంటిల్ అప్పటి నుంచి. కానీ దిస్ ఇస్ ద మూవీ కంబ్యాక్. అసలు ఆసం. తమన్ గారికి కూడా థ్యాంక్స్. తమన్ చాలా బాగుంది. లేదా అని అందరికి ఒక డౌట్ ఉండే, కానీ దానికి సంక్రాంతితో క్లియర్ చేశాడు. సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఓపెన్ చెప్తున్నా, రామ్ చరణ్ అన్న ఐఏఎస్ క్యారెక్టర్లో జీవించాడు. అసలు అప్పన్న క్యారెక్టర్ ప్రాణం, నేషనల్ అవార్డు పక్కా వస్తుంది.
సెకండ్ హాఫ్లో మాత్రం ఇచ్చి పడేసిండు. ఎస్ఏ సూర్య యాంటగోనిస్ట్ విలనిజం చేశాడు. ఆపోజిట్గా ఏమాత్రం తగ్గకుండా అసలు ఇటు రామ్ చరణ్ ఇటు ఎస్ఏ సూర్య అన్న అసలు ఏమాత్రం తగ్గకుండా ఇచ్చి పడేశాడు. రామ్ చరణ్కి ఈక్వల్ చేశాడు, చాలా బాగా చేశాడు. హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చిన మందం ఇంపార్టెన్స్ బాగుందన్న. ఫస్ట్ హాఫ్లో బాగుంటుంది. సాంగ్స్ శంకర్ అంటే సాంగ్స్ తెలిసిందే అన్న, విజువల్ వండర్స్ ఉంటాయి. పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేశాడు. సాంగ్స్ మాత్రం, డ్యాన్స్ మాత్రం బాగా చేశాడు. శ్రీకాంత్ గారి రోల్ బాగుంటుంది, మేజర్ రోల్ ఉంటుంది శ్రీకాంత్ది. మంచి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు శ్రీకాంత్కి, చాలా బాగుంది. రామ్ చరణ్ ప్రతి ఒక్క పెట్టిన ప్రతి ఒక్క రూపాయి ఆ మూవీలో కనిపించిందండి. చాలా బాగుంది. ఆ విజువల్లో కానీ, యాక్షన్ సీన్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుందండి. చాలా మొత్తం చెప్పాడు కదా మావాడు, మొత్తం జీవించేసాడు. మొత్తం అందులో జీవించేశాడు. పొలిటికల్ అంటే ఇక మంచి మెసేజ్ ఇచ్చుకుంటా మంచిగా తీశారు. అంతే లవ్ యాంగిల్ లైట్గా అలా టచ్ చేసి, కామెడీ కూడా ఉంది. కామెడీ ఉంది, లవ్ అదే అంటారు కదా మన కామెడీ వేరమ్మా, కామెడీ ఇరుకు, ఫైట్ ఇరుకు, అన్నీ ఇరికినాయి అందులో. చాలా బాగుంది. లైక్ అలాగే కొంచెం లైక్ సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. బాగుంది. ఫుల్ లెంత్ అనేవి ఉండదు, కొంచెం ఆమెకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇచ్చారు. లాగ్ ఏం లేదు. ఏం లేదు. ఎక్కడ బోర్ కొట్టలేదు. బాగున్నాయి, చాలా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి, మస్తు ఉన్నాయి. నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. లేదు అలా ఏం లేదు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అసలు బోరింగ్ ఏం లేదు. ట్విస్ట్లు అని అంటే అక్కడక్కడ ట్విస్ట్లు పెట్టుకుంటూనే పోయిండు. అండ్ క్లైమాక్స్ కూడా మంచిగా బాగుంది. ఓవరాల్ మూవీ బాగుంది, చాలా మంచి మూవీ. ఎక్కడ నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి అంతే.